ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. పాల్గొన మాసం కృష్ణపక్ష ఏకాదశిని పాపమోచని ఏకాదశి అని అంటారు. ఈ సంవత్సరం మార్చి 15 ఆదివారం రోజు పాపమోచని ఏకాదశి వచ్చింది. ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఎందుకంటే ఈ పాపమోచని ఏకాదశి రోజున ఎన్నో శుభయోగాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా గజకేసరి రాజయోగం ఏర్పడింది. కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత గడియల్లో ఎవరైతే ఇంట్లో పూజ చేసుకుంటారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున చేసే పూజలకు విపరీతమైన ధనలాభం కలిసొస్తుంది. మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అంతటి శక్తి ఈ పాపమోచని ఏకాదశి పూజలకు ఉంటుంది. పాపమోచని ఏకాదశి పూజా విధానం అలాగే శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మార్చి 15 పాపమోచని ఏకాదశి రోజున ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని చక్కగా తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. ఏకాదశి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున ఇంట్లో దీపారాధన చేసేవారు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. దేవుడి పటాలను పూలతో అలంకరించి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటం ముందు ఒక దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. అత్యంత శక్తివంతమైన దీపాల్లో పిండి దీపం ఒకటి. కాబట్టి ఈ పవిత్రమైన ఏకాదశి రోజున బియ్యం పిండితో చిన్న ప్రమిదను తయారు చేసుకొని వెంకటేశ్వర స్వామి పటం ముందు పిండి దీపాన్ని వెలిగించండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే పిండి దీపం వెలిగిస్తారో అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. వెంకటేశ్వర స్వామి సంపూర్ణ ఆశీర్వాదం కూడా లభిస్తుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున రావి చెట్టుకు చాలా దైవశక్తి ఉంటుంది. ఎందుకంటే పాపమోచని ఏకాదశి రోజున రావి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టును ముట్టుకొని రావి చెట్టుకు నమస్కారం చేసుకోండి. ఈ రోజున ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో వారికి విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే రావి చెట్టు నీడలో నిలబడినా సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఈ రోజున ఒక రావి ఆకును ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. కాబట్టి ఈ ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించండి. ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ముఖ్యంగా ఈ పవిత్రమైన ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఈ ఏకాదశి రోజున విష్ణు ఆలయాలను సందర్శిస్తే 1000 ఆవులను దానం చేసినంత పుణ్యం దక్కుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే మీకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే సంతాన సమస్యలు కూడా తొలగిపోతాయి అని నమ్మకం. అలాగే గుడిలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి ధ్వజస్తంభం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తే మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున తప్పకుండా తులసమ్మను పూజించండి. తులసి చెట్టు ముందు ఒక దీపం వెలిగించి తులసి చెట్టుకు కొన్ని పాలు పోసి తులసి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ ఏకాదశి రోజున పొరపాటున కూడా వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసాహారం తినకూడదు. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తరువాత అన్నం కూడా తినకూడదు. ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో తలకు నూనె రాయకూడదు. ఏకాదశి రోజున తలకి నూనె రాస్తే మన ఆయుష్ తగ్గుతుందని నమ్మకం. అలాగే ఏకాదశి రోజున నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు. విష్ణుదేవుడికి ప్రీతికరమైన ఈ ఏకాదశి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఆ శక్తివంతమైన మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీకు ఖచ్చితంగా మంచి రోజులు ప్రారంభమవుతాయి. తులసి దళాలంటే విష్ణుదేవుడికి చాలా ఇష్టం. కాబట్టి పాపమోచని ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి ఒక తులసి మాలను సమర్పించి స్వామివారికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున తులసి ఆకులను కొయ్యకూడదు. కాబట్టి స్వామివారికి ఉపయోగించే తులసి ఆకులను ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున ఇంటి ముందు ఖచ్చితంగా స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి. ఏకాదశి రోజున ఎవరైతే స్వస్తిక్ గుర్తు వేసుకుంటారో అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు. ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే పుణ్య నదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది. అలాగే అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చొని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది. ఈ ఏకాదశి రోజున ఆడవారు కంటతడి పెట్టకూడదు. ఏ ఇంట్లో అయితే స్త్రీ కంటతడి పెడుతుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి ఉండదు. అలాగే ఏకాదశి రోజున ఇంట్లో వెన్నను కరిగించకూడదు. ఈ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామాలు పఠిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.